స్పష్టమైన ప్రణాళిక. మొన్న తెలంగాణలో కూడా మీరు బీఆర్ఎస్ తో కలిసి ఉన్నారన్నటువంటి ఫీలింగ్ ఓ పెద్ద సమస్య అయింది. ఇక్కడ తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ జనసేన అన్నటువంటి ఆ కన్ఫ్యూజన్ నుంచి ఏమన్నా విముక్తి కల్పించుకుని అగ్రెసివ్ గా వెళ్ళగలుగుతారా లేదా? సాయి గారు, దీనికి సంబంధించినటువంటి అంచనాలు జరుగుతూనే ఉంటాయి. ఏ సందర్భంలో చేయాలో మీకు చాలా సార్లు అనుకున్నాం. కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర నాయకత్వము తర్వాత ఒక టీం అనేటువంటి దానికి సంబంధించి ఏ రోజు అవసరమైతే అది చేస్తుంది అనేటువంటిది వాస్తవం. ఆ రోజు వరకు మేము ఏది ఉంది పరిస్థితి దాని గురించినే మేము మాట్లాడగలుగుతాం తప్ప అదేం మాట్లాడలేని అవకాశం తక్కువ. రెండవది ఏంటంటే, ఇక్కడ చాలా సార్లు సందర్భాల్లో ఇంతకుముందే అనుకున్నాం ఛత్తీస్గఢ్ లో ఏ విధంగా ఫెయిల్యూర్ అయిందో అట్లాంటి ఫెయిల్యూర్ అవుతుంది ఇక్కడ కూడా, ఆంధ్రప్రదేశ్ లో కూడా అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. మాకున్నటువంటి ప్రాథమిక అంచనా ప్రకారం అండి, మేము చాలా చోట్ల సర్వే చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి ఇప్పటికే ఎంపీ సీట్లలో మంచి మైలేజ్ ఉంది, బాగా ఓట్లు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా మేము క్యాష్ చేసుకుంటాం అనేటువంటి దాని మీద ఆధారపడుతుంది. ఎవరి నుంచి లాగుతున్నారు మీకు వచ్చే ఓట్లు? టీడీపీ నుంచినా వైసీపీ నుంచినా? అది అలా ఉండకపోవచ్చండి, ఎందుకంటే ఈ రోజుల్లో టీడీపీ అంటే షిఫ్టింగ్ అదే కదా, కొత్త ఓటర్ రాడు మీకు, ఉన్న ఓటర్లు వస్తున్నారండి. నేను అనేది కొత్తగా రిజిస్టర్ అయిన ఓటర్ కాదు, ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి వేసిన వాళ్ళే కదా మీకు రావాల్సింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సాయి గారు, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లుగా వైఎస్ఆర్సీపీకి స్థానిక నాయకత్వం మీద లోపం ఉందనుకోండి, ఎవరికో ఒకరికి వెయ్యాలి అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఆలోచన చేస్తారు. తెలుగుదేశం యొక్క వాళ్ళు సెలక్షన్ కి సంబంధించి వచ్చిందనుకోండి, ఆ తెలుగుదేశం యొక్క సెలక్షన్స్ లో కూడా గతంలో వాళ్ళు ఎమ్మెల్యేస్ గా పనిచేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ ఎక్కువగా పనిచేసేటువంటి వాళ్ళలో ఏదైనా ఉండేటువంటి వ్యతిరేకం, వాళ్ళు తర్వాత ఈ 10 సంవత్సరాల పాటు ఏమాత్రం కూడా పనిచేయలేదు అనేటువంటి ఫీలింగ్, వీటన్నిటి యొక్క ఆధారంగా కూడా రకరకాలుగా జరుగుతాయి. ఈ రెండు పార్టీలు ఓటర్సే మా దగ్గరికి వస్తారు. కానీ జరిగే అవకాశం ఎక్కడ ఉందంటే, ఎంపీల వరకు మాత్రం ఎక్కడ మీరు అడిగినా కూడా దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క అధికారం, భారతీయ జనతా పార్టీ ఉండాలని కోరుకునే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దాన్ని ఏ విధంగా ఓట్లుగా క్యాష్ చేసుకోవాలనేది భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. అది సక్సెస్ అయిందంటే మాత్రం 100% భారతీయ జనతా పార్టీకి వస్తుంది. ఇంకొకటి కూడా రండి, నేను మొన్న ఒక విచిత్రమైనటువంటి వాదన ఒక పల్లె దాంట్లో విన్నా. అవును, ఖచ్చితంగా సార్ ఈసారి బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే, రాష్ట్రంలో ఎవరైనా వస్తారేమో మీరు వదిలిపెట్టండి సార్, రాష్ట్రం నుంచి వచ్చే ప్రయోజనాలను ఎమ్మెల్యేస్ దగ్గర తీసుకుంటాం. ఇక్కడ ఉండేటువంటి 25 మంది ఎంపీల్లో కూడా ఎవరు కూడా ఇంతవరకు ఉండేటువంటి ఎంపీలు ఎవరివి పెర్ఫార్మెన్స్ సరిగా లేదు. కాబట్టి ఈసారి మేము బీజేపీకి ఇస్తే బీజేపీ ఎంపీల దగ్గర నుంచి కూడా మేము ఎక్కువగా రాష్ట్రానికి మాకు లాభం పొందే అవకాశం ఉంది కదా అనేటువంటి వాదనని కొంతమంది అక్కడ ఉండేటువంటి ప్రజలే తీసుకొచ్చారు. నేను ఇదే విషయాన్ని నేను మొన్న చెప్పాను, నేను మా యొక్క సమావేశాల్లో చెప్పాను. ఈ వాదాన్ని మేము తీసుకుని పోతాం, ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేటువంటిది ప్రజల చేతుల్లోనూ భగవంతుని చేతుల్లోనూ. మంచి పాయింట్. ఫైనల్ గా శాంతి ప్రసాద్ గారు, ఈ జట్ అనేదే అత్యంత కీలకమైనటువంటిది, 2014 రిపీట్ చేసేటటువంటి అవకాశం ఏదైనా